మాజీ ముఖ్యమంత్రి రెడీయా 14 నెలల తర్వాత మాజీ ముఖ్యమంత్రికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళే అంటున్నారు పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారని. గులాబీ బాస్ అగ్రం అంటే నీ పార్టీలనే నీ గ్రాఫ్ తగ్గింది, ఇక పాతాళంలో కట కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి మీ తగ్గిందిరా బాబు. నువ్వు ఇన్ని రోజులు ప్రగతి భవన్ కట్టించినావు, ఎవరిని లోపలికి రానియలే. పోనీ ఎవరన్నా కలిసినా రైతులు వచ్చి అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మా భూమి తీసేసుకున్నారు, మా పంట లేదని చెప్తే కూడా నువ్వు కలవకపోతుంది. ఇవాళ వచ్చేమేది మా గ్రాఫ్ అయిపోయింది, పాతాళ లోకంకి కాదు. నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని మార్చి బీఆర్ఎస్ పెట్టినప్పుడే నీకు అత్యాశ పెరిగింది. టీఆర్ఎస్ అంటే సెంటిమెంట్ ఉండే, ప్రజలు కష్టపడ్డారు, ప్రాణాలు అర్పించారు, తెలంగాణ సాధించాలని ఆత్మగౌరవంతో బతకాలని ఆలోచన చేస్తే నువ్వు పార్టీ పేరు మార్చినప్పుడే నీకు అత్యాశ పెరిగింది. ఇక రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అయిపోయినా దేశంలో ప్రధానమంత్రి కావాలనే ఆలోచన రావడమే నీ కొంప ముంచిందిరా బాబు. కేసీఆర్ ఎందుకు ఇట్లా మాట్లాడతావు? నువ్వు ఎక్స్పీరియన్స్ ఉన్నది. అంతేకాకుండా మహారాష్ట్రలో అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అనే మేము కాస్టార్జం చేసినట్టు మా ట్యాక్స్ పైసలన్నీ కొల్లగొట్టిన పైసలన్నీ తీసుకుపోయి అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అన్నవా లేదా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు, ఆడ పార్టీ పెట్టాలని ఆలోచన చేశావు, మనుషులను పంపించినావు, కార్లు ఇప్పించినావు, ఆఫీస్ ఇప్పినప్పుడే అయిపోయింది. ఇక నువ్వు మాట్లాడేది ఏంది నాకు అర్థం కాదు. ప్రగతి భవన్ ఎవరి గురించి కట్టించినావు? నీ గురించా? ప్రగతి భవన్ ప్రజల గురించి. ఇవాళ రేవంత్ రెడ్డి రావడంతో అది ప్రజా పరిపాలన అయిపోయింది. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్గా చేయడం జరిగింది. అంతేకాదు ఇవాళ ఎక్కడ చూసినా ఇంకో ఆయన అంటుండు మేమంటా వెంటిలేటర్ల మీద ఉన్నాం, ఇంకో నాయకుడు అంటుండు. వెంటిలేటర్లను ఎవరు తీసుకుపోయేది అది ప్రజలు నిర్ణయిస్తారా బాబు, మీరు కాదు. వెంటిలేటర్కు ఎవరు పోవాలన్నా అది ప్రజలే నిర్ణయిస్తారు తప్పితే నీతోటి ఏం కాదు. అదే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నిసార్లు లీకేజ్ అయిందిరా బాబు, ఒకసారి ఆలోచన చేసినవా? ఇవాళ ముఖ్యమంత్రి రావడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అదేవిధంగా 56,000 మందికి ఈనాడు మేము ఉద్యోగాలు ఇచ్చాము. అదే కాకుండా 2 బెడ్రూమ్లు కట్టించినాం. నేను బట్టి విక్రమార్క అన్నీ మేము తిరిగినటువంటి దానికి కూడా ఎవరికి 2 బెడ్రూమ్ ఇవ్వాలి కట్టినా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు మేమే ఇస్తున్నాం దానికి కూడా. శ్రీనివాసరెడ్డి గారు మేము ఇంత ఇవి కాక ఇంకొక 1,00,000 ఇండ్లు కట్టిస్తామని అంటున్నారు. ఏ విధంగా నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఇప్పటికన్నా ఆలోచన చేయి. ఇవాళ నేను చూసిన పాపం ఎవరో గతంలో మంత్రినీలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఎవరైతే ప్రజల గురించి ఆలోచన చేసి సోషల్గా పనిచేయాలి అన్నటువంటి లాయర్లను నువ్వు చంపినవా లేదా మంత్రినీలో? నేను అక్కడికి పోయాను. కేవలం లోకల్గా జరుగుతున్న అన్యాయాన్ని కోర్టులో పెడితే అతన్ని కూడా చంపినావు. ఈయన కూడా ఇవాళ ఎవరు మన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని చంపినరు. ఇంత అన్యాయం ఉన్నదని మేటిగడ్డ అదేవిధంగా కాళేశ్వరంలో జరిగిన అన్యాయాన్ని ఆయన కోర్టులు వేసిందా లేదా? భూపాల్పల్లిలో ఇవాళ తీర్పు ఉంటే ఫైనల్ తీర్పు ఉన్నదని అతన్ని కాశీ ఆటోలో పోయి స్కూటర్ మీద పోతున్నాను. ఎంత అన్యాయంగా చంపినంటే దీనికి ఎవరు బాధ్యులని నేను అడుగుతున్నా. నువ్వు ఇంకా ప్రభుత్వంలో ఉన్నామని అనుకుంటున్నారు మీరు. మీకు ఆశ పెరిగింది, మాకు ఆశ కాదు. మేము ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తాం. మీరు గతంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ అని ఎన్నిసార్లు ఇచ్చిరా బాబు? 3 సార్లు 4 సార్లు ఇస్తే దానికి ఇంట్రెస్ట్ కిందనే పోయింది. ఇప్పటికన్నా కండ్లు తెరువురా బాబు, ఆలోచనలో మార్పు రాని. నువ్వు చేసేదంతా ఏంది? తప్పుడు వ్యవహారం చేసి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకోటి ఏంటంటే నీ కార్యకర్తలు కూడా వెళ్ళిపోతున్నారు నీ దగ్గర నుంచి. అది తెలుసుకున్నటువంటి నువ్వు ఇవాళ ఏది అట్టడుగు అయిపోయిందంటు. కాంగ్రెస్ ఎప్పుడు అట్టడుగు కాదురా బాబు. కాంగ్రెస్ వెనకాల ఒక బలమైనటువంటి బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ అంటే అది
కేవలం ఇందిరాగాంధీ నుంచి పండిట్ జవహర్లాల్ నుంచి రాజీవ్ గాంధీ నుంచి ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఉన్నది. ఎవడన్నా అన్నాడా ఇంతవరకు? 1931లో అయింది క్యాస్ట్ వైజ్ సెన్సస్. ఆ తర్వాత ఎవడు పట్టించుకోలేదు. నేను 3 సార్లు కలిసిన క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయమన్నా. అదేవిధంగా నీకు ఇంకో కోరిక ఏది కోరినా, అయ్యా మా జనాభా ప్రత్యేకంగా మాకు జరిగినటువంటి అన్యాయం మీద మీరు తప్పనిసరిగా ఒక సెపరేట్ మినిస్ట్రీ అంటే కూడా అది కూడా నువ్వు చేయకపోతుంది. అంటే నీకు అధికారం కళ్ళు మీద ఎక్కింది కాబట్టి నేనేం చెప్పినా నడుస్తుందని ఆలోచన చేసినది. అంతకు తప్పితే నువ్వు చేసింది ఏమి లేదు. ఇప్పటికన్నా ఆలోచన చేసి గతంలో జరిగినటువంటి తప్పులు ఏంటని తెలుసుకోరా బాబు. మేధోమథనం పెట్టు ఎక్కడెక్కడ తప్పు చేసినావని. నువ్వేమో ఫామ్ హౌస్లో వండుకుంటాడు, నీ కొడుకు నీ అల్లుడు రోడ్ల మీద తిరుక్కుంటూ ఏ వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. మేము ఇవాళ చెప్పినాం, మాకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రా బాబు. ప్రజలు 5 ఏళ్ళు ఎన్నుకున్నారు. తప్పనిసరిగా ఇచ్చిన డిక్లరేషన్ కానీ, అదేవిధంగా రైతుల రుణమాఫీ కానీ 56,000 మందికి మేము ఉద్యోగాలు కూడా నిరుద్యోగ సమస్య తీర్చినాం. ఇవాళ భారతదేశంలో ఎవరు చేయలేని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు సిద్ధరామయ్యను పిలిచి ఏది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిన దాని ప్రకారంగా అన్నట్టు రేపు ఫస్ట్ నుంచి 5 రోజులు సమావేశం పెట్టి ఒక ఏది దిక్సూచి మేము తప్పనిసరిగా అమలు చేస్తామని ఏది అసెంబ్లీలో తీసుకుంటున్నారు. దానికి మీరు ఆలోచన ఉన్నదా లేదా? ఇప్పటికన్నా బీజేపీకి అయితే లేదు, కులగానే చెయ్యరాళ్ళు. ఎందుకంటే వాళ్ళే ఉండాలి కదా, వాళ్ళ థీరీ అది ఉంది, ఆర్ఎస్ఎస్ థీరీ. మోహన్ భగత్ ఈ దేశంలో బీసీలు బీసీలుగానే ఉండాలి, పేదవాడు పేదవాడుగా ఉండాలి, అదాని అంబానీలు పైకి రావాలని వాళ్ళ ఆలోచన. ఇది తప్పనిసరిగా కేసీఆర్ ఇప్పటికన్నా తెలుసుకోరా బాబు. తప్పు, నువ్వు చాలా మేధావి, రోజు పుస్తకాలు చదువుతావు, కానీ ఆ పుస్తకాలలో కూడా వాస్తవాలు ఉన్నదా లేదో తెలుసుకో. మేము చెప్పేది కూడా వాటి కింది స్థాయి దగ్గర ఏమి లేదు. ఎందుకు అయినవురా బాబు? నువ్వు మహారాష్ట్రలో ఈడున్న రైతులు సావలే, ఖమ్మంలో నువ్వు సంఖ్యలు వేసినావు. అదేవిధంగా ఏది సిరిసిల్లలో హరిజనులకు అట్రాసిటీ చేసినావు. అదేవిధంగా ఇవాళ ఏది భువనగిరి దగ్గర 3 అమ్మాయిల మీద ఏదైతే రేప్ చేసి వాళ్ళకు కూడా మేము శిక్ష ఇచ్చినాం. నీ దగ్గర ఏమి లేదు, నీ చేయి దాటిపోయింది, నువ్వు ఏం చేయలేవు ఇప్పటికన్నా. మరి నీకు ఇంకో మాట చెప్తున్నాను, సకల జనుల సర్వే నువ్వే చేసినావా? ఆనాడు ఎందుకు బయట పెట్టలే? తెలుసుకున్నావు, బీసీలు పైకి వస్తారు, ఈ జనాభా లెక్క 54% ఉన్నది, వీళ్ళు ఏడ టికెట్లు అడుగుతారని నువ్వు దాచిపెట్టి అలా జరగలేదంటే దానికి కూడా ఇవాళ 16 నుంచి 28 వరకు నేను నిన్న కూడా మా ఏరియాలో తిరిగినా. ఏది మళ్ళీ ఏదైతే తప్పిపోయిన వాళ్ళకు అవకాశాలు లేదో నువ్వు అన్నావు. ఏది ఇతర రాష్ట్రాలు ఉన్నోళ్ళు కూడా రాజు పేరు నమోదు చేసుకున్నావు, కానీ అది ఇంప్లిమెంట్ ఎందుకు చేయలే అంటే నీకు చిత్తశుద్ధి లేదు. అరే ఈ బీసీలు ఏడపైకి వస్తారనే ఆలోచన చేసినావు. అదే సోనియా గాంధీ అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ అది కేవలం కాంగ్రెసే. భూ సంస్కరణ అమలు చేసాము, దున్నేవాడికే భూమి ఇచ్చినాము. అంతేకాదు ఆఖరుకు బ్యాంకు కూడా మొరార్జీ దేశాయి వద్దన్నాడు, నేషనలైజ్ చేయాలంటే చేసింది. ప్రతి పేదవాని కడప దగ్గర పోయిందా లేదా? ఇప్పటికన్నా కేసీఆర్ ఈ స్టేట్మెంట్లు ఈ కౌంటర్లు ఇచ్చేది బంద్ చేయండి బాబు. ఆఖరుకు ఎవడన్నా వ్యక్తి సోషల్ సర్వీస్ చేసిన వ్యక్తిని చంపడం అంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. దీని వెనకాల ఎవరున్నారు? హైకోర్టు ఇవాళ తీర్పిస్తుండేది, ఆ తీర్పు కంటే ముందే అతన్ని చంపేసిండ్రు. ఏదైనా ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ ఉన్నది, అదేవిధంగా రాహుల్ గాంధీ. దాని ప్రకారంగా రాహుల్ గాంధీ చేసిన ప్రతి కార్యక్రమం, ఆయన ఇచ్చిన కార్యక్రమం నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా ఆ కుటుంబానికి లాయల్గా ఉన్న హనుమంతరావు తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల గురించి గతంలో కొట్లాడిన ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ నేను తప్పనిసరిగా సోనియా గాంధీకి చెప్పి మన్మోహన్ బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? ఇవాళ మా వేల సంఖ్యలో ఇంజనీర్లు అవుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నారు. ఇది మా కార్యక్రమం. ముఖ్యంగా కేసీఆర్ ఇప్పటికన్నా ఆలోచన చేయరా బాబు, నీ పార్టీని చక్కబెట్టుకో. మేమేమెక్కడ కాలే, నీకు నీ ఎక్కువ ఆలోచన ఎక్కువ ఆశతోటే
నువ్వు దెబ్బతిన్నావు. టీఆర్ఎస్ పేరు తీసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే నీకు అడిగే హక్కు కోల్పోయినావు అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా ప్రభుత్వం చేసి ఏదైనా ఉంటే సలహాలు మీరు చెప్పిన ఇప్పుడు ఏది తక్కువ ఇచ్చింది జనాభా అంటే దానికి లెక్కలు ఇవ్వాలా. ఏది బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చేస్తుండా లేదా, దానికి మేము కూడా పోతున్నాం. 10 రోజుల టైం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా తిరగండి, చిత్తశుద్ధి చేయండి. అదేవిధంగా మా బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అరే మీ రాష్ట్రాలు ఉన్నాయి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ రాష్ట్రాలలో కులగన జరపాలి. అప్పుడే ప్రజలు గుర్తిస్తారు. మేము చెయ్యము, మేము ఇది కాదంటే నడవదురా బాబు. వచ్చే రోజులు బడుగు లేని వర్గాల రాజ్యాధికారం కావాలని ఇవాళ టీవీలు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది. ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా, ప్రతి పేదవాడు కూడా న్యాయం జరగాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మా జనాభా ప్రాతిపదికంగా మా బడ్జెట్ కూడా పెంచాలి, అదేవిధంగా బీసీ సప్లాన్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.